ఓ వీడింది ఇప్పుడు ఎడతాను తయారీకి. మేము బిర్యానీ చేసినాము, ఎందుకంటే లతకు పురుడు చేసిన తర్వాతనే నీసు తినాలన్నారు కాబట్టి. కాకపోతే కొంచెం చల్లారింది, అందుకోసం నేను ఇట్లా పట్టుకుంటున్నా. చూడండి, మటన్ బిర్యానీ అనమాట. ఫుల్ స్పైసీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ముక్కలు చూడండి ఎంత బాగున్నాయి. మా బుజ్జిగాడు అయితే ఏడుస్తున్నాడు పాపం, లత కోసం అయితే స్పెషల్గా నేను పెట్టాలి కాబట్టి అందుకోసమే స్పైసీ బిర్యానీ అయితే చేసిన. ముందైతే పాపం తను నీసు తినక చాలా రోజులైంది అనమాట. డెలివరీ అయినప్పటి నుంచి అసలు నీసు తినలేదు. అందుకోసమే ఒక పెద్ద ముక్క రైస్, చిన్న కాకపోతే నిమ్మకాయలు ఏం తీసుకోలేదు. అబ్బా లత ఇది నువ్వు తీసుకోబ్బా, నేను ఒక్కొక్కరికి సర్వ్ చేసేస్తాను. ఓరు మేమందరం బిర్యానీ తింటున్నాం కాబట్టి వారికి కొంచెము అట్లా బాధ ఉందన్నమాట. కాకపోతే ఇది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేనైతే ఫ్రెష్ కూడా అవ్వలేదు. బలత నువ్వు ఫస్ట్ ముద్ద తినబ్బా. చూసినా చిన్న ఒక ప్లేట్ దేవా, అక్కడ మామూలు ప్లేట్ ఉంది చూడు, బిర్యానీ కొద్దిగా అంటింది దానికి. మమ్మీగా హెలెన్ బిర్యానీ వాళ్ళ కొంచెం గజిబిజ్ అవుతుంది. ముక్కలు మళ్ళీ వేస్తా తినేసి ఓలే ఓనైనా మొహమాట పడకండి, ముందే చెప్తున్నా. పట్టినంతా తినండి. సరే అది నేను లేస్తానా, నేను మళ్ళీ చల్లగా అవుతుంది. మా యథాచి గారు చూడండి ఎంత సైలెంట్ ఉన్నాడా. సరిపోయింది. నేను నీకు ముక్క తినిపించాలని మా బుజ్జిగాడు అయితే ఏడుస్తున్నాడు. ఫస్ట్ మటన్ పీస్ నేనే తినిపిస్తున్నా, పాపం అప్పటి నుంచి తినలేదు. మంచిగా తినబ్బా, ఎట్లుందో చెప్పాలి. బాగుంది. షార్వా గిర్వా అన్నీ లోపల ఉన్నాయి. గోంగూర పచ్చడి, షార్వా, పెరుగు పచ్చడి అన్నీ చేసినాము, అన్నీ ఉన్నాయి. మా కోడలు తీసుకొస్తుంది. ఇప్పుడు వేసుకొని వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కటి చూపిస్తాను మళ్ళా. నేను పొద్దు నుంచి ఏం తెలియదు. ఏంటంటే మా యథాంశ్ గారు కూడా ఇక్కడ ఉండి బిర్యానీ తింటున్నాడు. కనిపిస్తుందా? మా యథాంశ్ గారు కూడా బిర్యానీ తింటున్నాడు. వద్దునైనా కెమెరా జరపకు. ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది బిర్యానీ. ఇన్ని డేస్ కుదిరింది. బిర్యానీ కూర్చోండి సినిమా. మా యథాంశ్ గారు కూడా సైలెంట్గా ఉన్నాడు. మా హెలెన్ మాత్రం ఓ మమ్మీ నువ్వు బిర్యానీ తినవా తల్లి, మమ్మీ గారు నువ్వు బిర్యానీ తినవా అమ్మా, ఈమెకి డైపర్ వేసినావా మళ్ళీ? వాడు సైలెంట్గా తింటున్నాడు ఫస్ట్ టైం. తిను బా. నేను తినేస్తాను, నాకు ఆకలి అవుతుంది. నేను మా మమ్మీ తినేస్తాం. తినండి. చిన్న మొహమాట పడద్దు. లేదు పైన ఉన్నాయి కదా, తెచ్చిపోయిపో అంతే కదా. దించు మమ్మీ. కావాల్సిన అంతేనా? తెమ్మంటే తెచ్చా. నేనైతే తినేస్తాను. బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. స్పైసీ పెట్టుకున్నామ్మా. ఓలే ఆమె కింద కూర్చోదన్న.
పూట ఎందుకో ఇప్పుడే నిద్ర లేచింది, బిర్యానీ కింద మూత తీయగానే లేచింది మా హెలను. ఇంకా అసలు కాంప్రమైజ్ అయితే లేదు. మా హెలన్స్ గాడు ఎంత సైలెంట్గా తింటున్నాడో. పెట్టుకోమమ్మ, పెట్టుకో. ముక్కకు మసాలా బాగుంది కదా, సూపర్. అసలు ఏం వేసుకోకుండా సరిపోతుంది. ఇంకేమన్నా మసాలా ఏమైనా ఎక్కువ వేస్తే ఇంకా స్పైసీ అవుతుందేమో. తిను. నిజంగా పాపం ఎన్ని రోజులైందో. మెయిన్గా తినొద్దన్నప్పుడే తినాలనిపిస్తూ ఉంటుంది. ఆగు మమ్మీ, నువ్వు కింద ఆగు, నీ గిన్నె తీసుకోపా, గిన్నె తీసుకోపా. ప్లేట్ తీసుకొని తినిపో. తీసుకో. ఇది వెళ్ళేదేనా? తిను అమ్మా, తింటా. అట్లా అది అందరు తింటుంటే ఒకరు నోరు కట్టుకొని ఉంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం తింటున్నాం. మా బుజ్జిగాడు అయితే ఆల్రెడీ పాలు తాగినాడు కాబట్టి బిర్యానీ తినాలి 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 తినాలంటే ఈరోజు కుదిరింది. మారిపోయినాడు. పెట్టుకో. ఓం నైనా బాలింతకు మటను, తలకాయ కూర, కాళ్ళ శార్వా అట్లా పెట్టాలంట. నెక్స్ట్ మళ్ళీ కాళ్ళ శార్వా, తలకాయ కూర మళ్ళా నెక్స్ట్ ప్రాసెస్లో. అప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తాం అయితే తలకాయ కూర. సండే కాబట్టి బాగా అరుస్తున్నారు పిల్లలు. ఆగట్టుకున్నాయన మా బుజ్జిగారు చూస్తున్నాడు. పెట్టు మమ్మీ. మా హెరేనేమో నవ్వుతుంది. ఇది మటన్ ఆనా? మంటుందా? మంటుండాలి, స్పైసీ కాదు. పొద్దున్న నుంచి బిర్యానీ కోసం అయితే వెయిటింగ్. నేను టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది. బాగుంది, బాగుంది కదా, సూపర్ ఉంది. అనైనా సూపర్ అన్న అంటాడు. ఇప్పుడు వచ్చి అంటాడు మనకి. కారం ఉందంటే పెరిగేసుకో. వద్దునైనా అందులో ఎత్తునైనా, అందులో ఎత్తే. అదో బాబాయ్ ఆంబెడతాడు. పిల్లలు అంతే కదా, కిందదే ఎక్కువ తింటారు, మనం పెడితే తినరు. గోంగూర ఏం పెరుగు చట్నీ మా హెల్త్ చూడండి, మేమైతే ఏం వేసుకోలేదు కదా, ఇంకా స్పైసీగా అవుతుంది. పక్క కూర్చొని అంత కారం నీ చుట్టే ఉంది. పొరుడు తెల్లవారే మటన్ బిర్యానీ అయితే చేసినాడు స్పైసీగా. లత కోసం అయితే స్పైసీ మటన్ బిర్యానీ అనమాట. బొక్కలు మాత్రం మిగిలినాయి, అన్ని తినేసినాము. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది, టేస్టీగా అయితే చాలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం. బాయ్ 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 బాయ్.